అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవక్త గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కళ్ళు పైకెత్తండి. నా వైపు చూస్తూ కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నారు. ఆ నలుగురు వరుసగా ఒకరి మీద ఒకరు కూర్చోకపోతే పురుషోత్తమన్నా ఇటు ముందు 2 కుర్చీలు ఖాళీ ఒక దాని మీద కూర్చోవచ్చు కదా. కిషోర్ అన్న చూడు ఎంత ఇరుక్కొని కూర్చొని ఉండవు. జరగండి, అటు పక్కకి జరగండి. మీరు కూడా రండి అన్న ముందుకి. అన్న మీరు కూడా రండి అన్న, మిమ్మల్ని ముందుకు రండి. మంచిది. ప్రియులరా, చదవబడిన వాక్య భాగంలో యెహోవా నీవే మా తండ్రివి. అందరు చెప్పండి, యెహోవా నీవే మా తండ్రివి. ఈ దినము తండ్రుల దినం, అంటే ఫాదర్స్ డే. ఈరోజు మరి తండ్రులందరినీ తెగ పొగిడేస్తుంటారు, స్టేటస్ల మీద స్టేటస్లు పెడుతుంటారు. కొంతమంది కేకులు కట్ చేస్తారు, కొంతమంది స్వీట్స్ అవి పంచుకుంటారు. అంటే తండ్రుల దినోత్సవం ఈ దినం. ప్రియులరా, తండ్రి అనబడిన స్థానము చాలా గొప్పది. తండ్రి అనబడిన అర్హత దేవుడిచ్చే ఒక గొప్ప భాగ్యం. నా ప్రియులరా, అయితే యెషయా ప్రవక్త అంటాడు, యెహోవా నీవే మా తండ్రివి. ప్రియులరా, సహజంగా మనకి 3 తండ్రులు ఉంటారు. 3 తండ్రులు. ఒకటి పరమ తండ్రి, అంటే మనను సృష్టించిన దేవుడు మనకు తండ్రి. ఆ చదవబడిన వాక్య భాగంలో కింద ఉంటుంది ఆ మాట, మేము జిగట మన్ను నీవు మా కొమ్మరివి. మేమందరము అంటే నీ చేతి ద్వారా సృష్టించబడి ఉన్నాము. కొమ్మరి చేతిలో మట్టి ఉన్నట్లు మేము నీ చేతిలో ఉన్నాం. నీ చేతులు మమ్మల్ని సృష్టించినాయి. నిజంగా ఆయన ఎందుకు పరమ తండ్రి అని అంటే, ఆయనే మనను సృష్టించినాడు గనుక. మనకు మొట్టమొదటి తండ్రి దేవుడు. ఈ బాహ్యపరమైన తండ్రి మనము పుట్టిన తరువాత ఆయన మనకు తండ్రి అవుతాడు. అర్థమవుతుందండి? మనం పుట్టినాకనే వాళ్ళ తండ్రి అవుతారు. ఇప్పుడు మనం పుట్టలేదనుకో, వాళ్ళు తండ్రి కాలేరు. ఇప్పుడు తండ్రి స్థానం ఎప్పుడు వచ్చిందంటే మనం పుట్టినప్పుడు వచ్చింది వాళ్ళకి. మీరు చూడండి, అందుకే ఎవరన్నా కన్సీవ్ గా ఉన్నారు అని కన్ఫర్మ్ అయిన ఏమంటే ఏమంటారు, ఒరేయ్ నువ్వు తండ్రి అవ్వబోతున్నావురా అని అంటారు. అర్థమైందా డానీ? నువ్వు తండ్రి అవ్వబోతున్నావు అని అంటారు. అంటే మనం గర్భంలో పడినా తండ్రి అని అనిపించుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఆ స్థానము లేదు. అయితే ఈ పరమ తండ్రి జగత్తుత్పత్తి
జగత్తుకి ముందుగానే, జగత్తుకి పునాది వేయబడక మునిపే మనందరికీ ఆయన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తల్లి గర్భములో మనను సృష్టించుకున్నది ఆయన, పేరు పెట్టి పిలిచినది ఆయన, జీవమిచ్చింది ఆయన, మనకు ఎముకలను నరములను కలుగజేసింది ఆయన. కాబట్టి మన బాహ్యపరమైన తండ్రి కంటే మొదటి తండ్రి ఆయన. అందుకే ఆయన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి అంటే ఎవరయ్యారంటే సంఘ కాపరి. చాలా మంది ఆత్మీయ తండ్రి అంటే, ఈ మధ్య బెల్లంపల్లిలో ఒక ఆయన ఉన్నాడు. ఏం పల్లి అది? బెల్లంపల్లిలో. ఆయన చెప్పుకుంటాడు, డాడీ నైనా నేను అని అంటాడు, మమ్మీ అని అంటాడు. ఈ మధ్య ఎద్దలూరుకి వెళ్ళుంటే ఒక అతను, అన్నా డాడీ వాక్యాలు మమ్మల్ని బలపరిచింది అన్న, డాడీ డాడీ అన్న. ఆయన ప్రార్థన డాడీ అన్న. అసలు పొద్దున్న లేతే డాడీ అన్న, రాత్రి లేతే డాడీ అన్న. డాడీ అన్న డాడీ అన్న, డాడో డాడీ అన్న. నేనేమనుకున్నానంటే ఆయన సంఘ కాపురం అంటాను అనుకున్నా. నేను ఎవరన్నా, అరే ఈయన ఎవరు కనుక్కో, ఏం ఫోన్ చేస్తా ఉండు, నువ్వు బైబిలే చదువు చెప్పని, బైబిల్ ఏం చదువుతున్నాను ఆయన, నా వైపు చూడు ఆయన, పుణ్యం దొరుకుతుంది. నీ ఏమే చెప్పలో చూస్తా ఉండు. అతనికి దిగులు ఎక్కువ అయిపోయింది, 2 పిల్లలు అయిపోయిందిరే, ఎట్ట చేయాలి నేను అని. దిగులు పడవ, దేవుడు పోషిస్తాడు. సరేనా? తలూపుతుందంటే అదే ఆలోచిస్తున్నట్టు నేసేపు. నేను అనుకున్నది సంఘ కాపురం చెప్తున్నాడేమో. తర్వాత చూస్తే అసలు ఎవరి గురించి చెప్తున్నావు అంటే బెల్లంపల్లిలో ఉన్న డాడీ అన్నాను. వాళ్ళని సంబోధించుకుంటారు డాడీ. డాడీని మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. డాడీ అని ఎవరు చెప్పాలి? మనం చెప్పాలి డాడీ అని. ఆయన చెప్పుకుంటారు డాడీ అట్ట ముద్ర వేసేసిండ్రు. లేతే డాడీ, కూర్చుంటే డాడీ, తెల్లారితే డాడీ, రాత్రి అయితే డాడీ, తింటే డాడీ, తాగితే డాడీ, ఎట్ట అయిపోయింది. సరే నేను, అరే నీకు బాప్తిజం ఇచ్చేది ఎవరు రా అని అడిగిన. ఈయన మా పాస్టర్. నీకు రొట్టె విరిచేది ఎవరు రా అని అన్నా. ఈయన మా పాస్టర్. నువ్వు ఏ సంఘానికి? ఈ సంఘమే. ఒరేయ్, నువ్వు బాధలో, కష్టాలలో, పోరాటంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి నిలబడి నీ బాధను తన బాధగా బుధస్కంధముల మీద మోసేది ఎవరు? ఈయనే, ఈ పాస్టరుడు. అరే డాడీ ఉండవలసిన వాడినేమో నువ్వు పాస్టర్ అంటే, నీ ముక్కు మొహం తెలియదు ఆయనకి. ఆయనేమో డాడీ అంటే. ఒరే కనపడిన వాళ్ళ డాడీ అని పిలవకూడదురా, ఎవరం తిరగబడుద్ది అని చెప్పి. అర్థమైన స్తోత్రం చెప్పండి. మీది కనిగిరి ఆర్టీసీ బస్సు. నిదానంగా అర్థమవుతుంది. అర్థమైందా? ఒక ఆమె పిల్లోడికి అన్నం తినిపిస్తుంది బయట. తినిపిస్తుంటే ఒక ఆయన మామిడికాయలు అమ్ముకుంటూ పోతున్నాడు. ఈయన పోయి డాడీ మాకు ఒక మామిడికాయ, డాడీ మామిడికాయ అంటాడు. ఎవరు? నీ పిల్లోడు మామిడికాయలు అమ్ముకుంటాడు. డాడీ డాడీ అని పిలిస్తే వాడిని తీసుకొచ్చేసి వంగబెట్టి నడుము మీద వీపిద తప్ప తప్ప తప్పని బాధి పడేసి, నేను సమయాన్ని ఏందమ్మా పిల్లోడు చచ్చిపోయేటట్లు వదిలిపెట్టమ్మంటే, అన్నా వీడు చచ్చిపోయినా పర్వాలేదని నేను అంటాను. ఎందుకమ్మా అంత నాకు? వాడిని పట్టుకొని డాడీ అంటే నన్నేమనుకుంటున్నా సమాజం అన్నాడు. చూసారా? నేను చెప్పేవరే, నీ ముక్కు మొహం తెలియనోడు నీకు డాడీ అయితే ఎవర్రా? ఎవర్రా నీకు డాడీ? ఎవర్రా నీకు తండ్రి? ఒరే కనీసం నువ్వు ఎవరో తెలుసారా ఆయనకని అడిగిరా.
అరే కనీసం నీ కొరకు ఒక 5 నిమిషాలు మోకాళ్ళు ఉంచుతాడారా అని అన్నా. ఆడన్నా ఆయన ఉన్న బిజీలో. సరే పోనీరా, నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ అటెండ్ చేస్తాడా అని అడిగినా, లేదన్నా వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు అలా అటెండ్ చేస్తారంట. ఒరే పోనీరా, నువ్వు చచ్చిపోతే నీ సావు కన్నొత్తరా అని అడిగిన. పాపంలో మండిపోయింది అప్పుడు కడుపు. నువ్వు చచ్చిపోతే సావు కొత్తరారా అని అడిగిన. ఆయనకున్న బిజీలో ఏడవుతారు. మరి ఆయన ఎట్ట అవుతుర్రా డాడీ? ఎవరో డాడీ తెలుసా? నీ కష్ట సుఖ దుఃఖములలో నీ భుజమునకు తన భుజమును చాపి నీ బాధలను తన భుజము స్కందము మీద మోసుకుంటున్నాడే, అతనే డాడీ అవుతాడు. హల్లెలూయా. వాళ్ళు చెప్పుకుంటున్నారని చెప్పేసి మనము కూడా డాడీ మమ్మీ మమ్మీ. ఏరా పాలిచ్చి పెంచిందా మమ్మీ? సిగ్గు లేదరా కనపడిన వాళ్ళందరినీ డాడీ మమ్మీ అని పిలిచేదానికి? సిగ్గుండొద్దంటరా అని చెప్పి షడాబడా తిట్టినా. పొరపాటున మళ్ళీ నేను ఆ కారు ఎక్కేదాకా నా దగ్గరికి రాను. ఏం చేద్దాం, నా నోరేమో మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు కూడా ఈయనకుండా చేసుకుంటా. అదొక తలకాయ తెప్పి రాదా. నాకు ఎంతో మంది చెప్పారు, ఎట్లుంటే నువ్వు సేవ చేయలేవని. 10 రూపాయలు సంపాదించుకోవాలి సేవలో అంటే. 10 రూపాయలు సంపాదించుకొని ఏదో ఒకటి చేసుకోవాలి. నీ మాటలు నీ ప్రసంగాన్ని ఎవడు ఇడిపోని అంటాను. నేను మారదమనుకున్నా, మారలేకపోతున్నా. ఏం చేద్దాం, నాలో ఉన్న ఆత్మ అట్ట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి అసలు ఎవరండి ఆత్మీయ తండ్రి? నీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరు? నీ ఆత్మకు బాధ్యత కలిగి నీ ఆత్మను ఎలాగైనా దేవుడి ఎదుట నిన్ను సంపూర్ణంగా చేసి నిలవబెట్టుట కొరకు తాపత్రపడుతున్నవాడే నీకు అసలైన డాడీ. హల్లెలూయా. నువ్వు బాధపడుతున్నప్పుడు నీతో బాధపడేవాడు నీ డాడీ. నువ్వు దుఃఖపడుతున్నప్పుడు నీతో కలిసి దుఃఖపడేవాడు నీ డాడీ. నువ్వు గాయపరచబడినప్పుడు నీతో కూడా గాయములు అనుభవించేవాడే నీ డాడీ. నువ్వు కష్టపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు నీ ప్రక్కన నిలిచి నీతో కూడా ఈ సమస్యలన్నిటి తన మీద వేసుకొని నిలబడుతున్నాడే, వాడు డాడీ అవుతాడు. భలే ఉండే ఆయన. మరి ఏం చేద్దాం, పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఉండవు, పిలుతో డాడీ అని. సిగ్గు లేదు. బాగుంది కాబట్టి ఐశ్వర్యరాయ్ మనకు తల్లి అవుతాయింది. చెప్పరేందండి? కర్రీమోహం కన్నా మనల్ని కన్నదే తల్లి. ఆమె చెప్పరు గట్టిగా. అసలు ఆత్మీయ తండ్రి అంటే ఎవరంటే, మీ ఆత్మలకు కాపరి ఆత్మీయ తండ్రి. మీ నిమిత్తము ప్రసవ వేదన పడేవాడు ఆత్మీయ తండ్రి. నిన్నటి దినము వెంగపల్లిలో గీత చనిపోతే ఆ లేవి పైన బాధ, లేవి ఏడ్చిన ఏడుపు, అతని పైన రాత్రి కూడా చెప్పి బాధపడి ఏడుస్తూ, లేవి నోట్లో వచ్చి మాటలు రాలే, దుఃఖం వచ్చేస్తుంది. కన్నీటితోనే మాట్లాడుతున్నా. గుర్తొస్తా ఉందన్న గీత. అసలు ఉండలేకపోతున్నా, ఎక్కువ ప్రార్థన చేసుకోలేకపోతున్నా. ఏం జరిగిందన్న, ఎట్లా జరిగిందని కన్నీరు కలత చెంది కృంగిపోతున్నాడు. అతను ఆత్మీయ తండ్రి అవుతాడు సంఘానికి. హల్లెలూయా. ఎక్కడో ముక్కు మొహం తెలియనోడు, అసలు నీ గురించి తెలియదు, నీ ముక్కు మొహం తెలియదు, నీ వ్యవహారం తెలియదు, అసలు నీ పేరు తెలియదు, నీ బతికేంటో తెలియదు, నీ కష్టమేంటో తెలియదు, నీ నష్టమేంటో తెలియదు, నీకు కలిగిన శ్రమలేంటో తెలియదు. కేవలం నీ దగ్గర కానుకలు మాత్రమే ఇప్పించుకొని దశమ భాగాలు మాత్రమే పొందుకుంటున్న వాడు ఎట్టవుతాడు నీకు డాడీ? అతను ఒక బిజినెస్ మ్యాన్ అంతే. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అర్జెంటుగా మీరు మారు మనసు పొందండి. లేకపోతే ఖచ్చితంగా నా నోటితో చెప్పకూడదు, పోతారు. ఇంకా ఆత్మలకు తండ్రి ఎవరండి? ఆత్మలను కాపాడేవాడు, ఆత్మలను నడిపించేవాడు, ఆత్మలను కాయుచున్నవాడే ఆత్మీయ తండ్రి. నీ రక్షణ కొరకు మోకాళ్ళు బద్దలు చేసుకునేవాడు ఆత్మీయ తండ్రి. ఎక్కడ జారిపోతారో,
ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ పాపములో పడిపోతారో, ఒక్క దినము దేవుని సన్నిధిలో కనిపించకపోతే అయ్యో ఏం జరిగిందో, ఏమైపోతారో, దేవుని సన్నిధికి దూరం అయిపోతే అపవాది తన కప్పంద హస్తములలో వీళ్ళు పట్టేసుకుంటాడు, కృంగదీస్తాడు. సాతానుడు తన కుయుక్తి చేత వీళ్ళని తన సొత్తుగా మార్చుకుంటాడని ఒక్క దినము సంఘములో మీరు కనిపించకపోతేనే పలాడిపోతాడే, వాడు ఆత్మీయ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. మీ మొక్కు మొహం తెలియదు, మీ బతుకేందో తెలియదు, మీ స్థితి ఏందో తెలియదు. వాళ్ళెవరో డాడీ అని పిలిచి నువ్వు డాడీ, వాళ్ళ అబ్బని వాడు పిలుస్తాడు డాడీ. నువ్వు ఎట్ట పిలుస్తావు? సిగ్గు లేదు. వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు పిలుస్తారు తండ్రి అని, నువ్వెట్ట పిలుస్తావు? నీకివ్వలేదా తండ్రిని? నీకివ్వలేదా సంఘ కాపరిని? నీకివ్వలేదా ఆత్మీయ తండ్రిని? మరి ఎవరో పట్టుకొని, అంటే మంచి పాపులర్ అయ్యాడనా, లేకపోతే మంచి పాపులరు, లేకపోతే ఆయన పేరు చెప్పుకుంటే మనకేదో హోదా వస్తుంది. మరి చెప్పుకో, చంద్రబాబు నాయుడు మా తాతని చెప్పుకో. ఈయనకంటే ఆయన పెద్ద పోస్టింగ్ కాదు, చంపమే చేయి. ఈయనకంటే ఆయన పెద్ద పోస్టింగ్ కదా. ఈయన ఒక మతానికి, ఆయన రాష్ట్రానికి మొత్తము. మరి చెప్పుకో, మా తాత, మేనమామో, ఏదో ఒకటి చెప్పుకుంటూ బట్ట సిగ్గుండాల. ఎవరు మనకు ఆత్మీయ తండ్రి? ఎవరు? మీ ఆత్మల కొరకు నిత్యము మోకాలను బద్దలు చేసుకునేవాడే మీకు ఆత్మీయ తండ్రి. ఎవరినో చూసి ఎవరో తండ్రిని పిలుస్తున్నారు, ఎవరో డాడీ పిలుస్తున్నారు, నువ్వు కూడా డాడీ అని పిలుస్తావా? ఒకటి పరమ తండ్రి, సృష్టించాడు కనుక పరమ తండ్రి. రెండవది, ఆత్మలను కాపాడుతూ ఉన్న సంఘ కాపరి మీకు ఆత్మీయ తండ్రి అవుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతనితో అన్నాను నేను, గబక్కన మీ ఇంట్లో జరగరాంది జరిగిపోయింది, ఎవరికి ఫోన్ చేస్తావురా అని అడిగిన. మా పాస్టర్కి అన్నాడు. ఎందుకురా డాడీ చేయకూడదు అన్న. ఎత్తడే, మరి సిగ్గు లేదు, ఎట్టవుతుర్రా డాడీ? పానికి మాలనాడు. ఈరోజు క్రైస్తవాన్ని మబ్బి పెట్టారండి. క్రైస్తవాన్ని మబ్బి పెట్టారు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మబ్బి పెట్టారు. ఒక ముసుగులో ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. పాపులారిటీని బట్టి ఈ చేసి ఆ జిమ్మకులు తయారవుతా ఉన్నారు. వీళ్ళందరూ తోడేళ్ళు, గొర్రె చర్మము ధరించుకున్న తోడేళ్ళు వీళ్ళందరూ. స్వస్థతలు, ప్రవచనాలు, జిమ్మక్కులు, ఇవి ఆ మ్యాజిక్లు ఈ మ్యాజిక్లు చేసి ప్రజలను తమ వశము ఆకర్షించుకొని కేవలము డబ్బు కొరకు, పాపులారిటీ కొరకు. ఒరే నాయనా, నేను అడుగుతున్నాను, నిజంగా వాళ్ళు మీ ఆత్మల కొరకు ప్రార్థన చేస్తారా? నిజంగా మీ కొరకు దేవుని ఎదుట లెక్క చెప్పాలనబడిన బాధ్యత వాళ్ళకు ఉందా? నిజముగానే వారు మీ ఆత్మలు ప్రభు రాజ్యంలో చేర్చాలని పౌలు అంటాడు కదా. మీ నిమిత్తం నేను ప్రసవ వేదన పడుతున్నాను అంటున్నాడు కదా. నిజముగా మీ నిమిత్తము అతను ఎవరో మీకు మీడియాలో కనపడుతున్నాడు అనబడిన ఒక కారణం చేత డాడీ 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 అని తిరుగుతున్నవి. లేస్తే డాడీ, కూర్చుంటే డాడీ, నిలబడితే డాడీ. ఎవర్రా డాడీ? నిన్ను ఆత్మీయంగా కని నీ ఆత్మకు లెక్క చెప్పాలనబడిన బాధ, ప్రసవ వేదన కలిగి ఎలాగైనా మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో బలపరచాలని తాపత్రపడుతున్న వాడే సంఘ కాపరి. ఆ సంఘ కాపరే మీకు ఆత్మీయ తండ్రి. హల్లెలూయా. ఎక్కడో ఉన్నవాడు ఎట్టవుతాడు ఆత్మ తండ్రి? నేను కూడా చాలా స్థలాలకి మీటింగ్కి వెళ్ళినప్పుడు నా నెంబర్లు అడుగుతాను. ఫోన్ నెంబర్ ఇవ్వండి. సేవకులు అయితే యూట్యూబ్ లో ఉండి తీసుకోండి అని చెప్తా. విశ్వాసులు వాళ్ళు అడుగుతారు, నా నెంబర్ మీకు ఎందుకు అని అడుగుతారు. నా నెంబర్ మీకు ఎందుకు అని అడుగుతా. లేదండి ప్రార్థన చేయించుకో. మరి మీ సేవకుడు ఏమయ్యాడు? ఏమండి, మాకు చెన్నైలో 7 సంఘాలు ఉన్నాయండి, మా 7 సంఘాల కొరకు ప్రార్థన చేసేదానికి నాకు 7 రోజులు పట్టుద్ది. వారానికి 7 రోజులు అంటే ఒక వారం. అమ్మ, మా వారంలో 7 రోజులు అయితే మా 7 సంఘాల కొరకు, చెన్నైలో ఉన్న సంఘాలు 7 సంఘాల కొరకు ప్రార్థన చేసేదానికి 7 రోజులు సరిపోద్ది. మళ్ళీ 8వదిగా నీకే నేను ప్రార్థన చేసేదమ్మా. అర్థమైందా?
ఇప్పుడు నేను చెప్పాను, అయ్యా నాకు దేవుడు సంఘాలు ఇచ్చాడు, ఆ సంఘాల కొరకు నేను ప్రార్థన చేయాలా, మీ కొరకు ప్రార్థన చేయాలనే దేవుడు మీకు సంఘ కాపురిని ఇచ్చాడు. నేను మీ సంఘ కాపురి కాదు, సువార్త చెప్పని వచ్చినాను, మిమ్మల్ని ఆత్మలో వెలిగించడానికి వచ్చాను, బలపరచడానికి వచ్చాను, వెళ్ళిపోతానంటే నా దావు నేను చూసుకొని. అసలు నేను మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తానని మీరు నమ్మొద్దు, కలగొనొద్దు. పచ్చిగా చెప్తున్నాను, పచ్చి నిజము. నేను మీ కొరకు ప్రార్థన చేయను అని చెప్పాను. నిజంగానే ప్రార్థన చేయను. ఎందుకంటే నేను వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తే మీకందరి కొరకు ఎవరు చేస్తారు ప్రార్థన? మీ కొరకు ఎవరు చేస్తారు? సంఘ కాపురు నేనే కదా చేయాలి. మరి వాళ్ళెవరో కొరకు నేను ఎందుకు చేయాలి? కాబట్టి వాళ్ళు కొంతమంది ఫోన్ నెంబర్స్ అడిగినా ఇవ్వండి. నేను ఏదో నాతో నీకేం పని? మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మీ సేవకుడు కూడా చెప్పుకోండి. మీకు తెలుసా, మన యొక్క ఆంధ్రప్రదేశంలో ఉన్న మన సంఘాలలో కూడా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తే నేను ఒప్పుకోను. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయకూడదు. మీకు సంఘ కాపరులను పెట్టాను, ఆంధ్రప్రదేశంలో మీకు ఒక నాయకుడిని పెట్టాను, వాళ్ళకి మీరు చెప్పుకొని వాళ్ళ చేత ప్రార్థన చేయించుకొని అదే మీకు దీవెన. ఎమర్జెన్సీ అయితే, క్రిటికల్ అయితే, ఇంకా పరిస్థితి ఖచ్చితంగా నేను ఫోన్ చేసి మాట్లాడితేనే కుదర్చపరచబడుతుంది అంటే మాత్రమే ఫోన్ చేసి మాట్లాడతాను. కానీ ఊరకు నాకు ఫోన్ చేస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళకి ఆత్మలకు కాపురి ఎవరు? సంఘ కాపరి. నేను సంఘ కాపరి కాదు కదా, నేను మినిస్ట్రీని నడిపించి ఒక చిన్న నాయకుడినే, కానీ సంఘ కాపురిని అయితే నేను కాదు. కాబట్టి నా ప్రియులారా, మన ఆత్మలకు తండ్రి ఎవరంటే, ఆత్మీయ తండ్రి ఎవరనంటే సంఘ కాపురే ఆత్మీయ తండ్రి. నా ప్రియులారా, మూడవ తండ్రి మనలను బాహ్యపరంగా కన్న తండ్రి. బాహ్యపరంగా మనలను కన్న తండ్రి. మా తండ్రి ఎవరు అనంటే నతనెల్ పాస్టర్ గారు మా తండ్రి. అట్లా మీకు కూడా మిమ్మల్ని శారీరకంగా కన్నవాడు మీకు తండ్రి అవుతాడు. సృష్టించిన వాడు పరమ తండ్రి, ఆత్మలకు కాపరిగా ఉన్నవాడు ఆత్మ తండ్రి, మిమ్మలను శారీరకంగా కన్నవాడు బాహ్యపరమైన తండ్రి. పిల్లరా, ఓకే, జాగ్రత్త. ఈ మూడు తండ్రులు, తండ్రి తండ్రి తండ్రి, సృష్టికర్త అయిన తండ్రి అయినా, పరమ తండ్రి అయినా, ఆత్మీయ తండ్రి అయినా, బాహ్యపరమైన తండ్రి అయినా, ఈ ముగ్గురు కూడా, ఈ తండ్రులు ఎప్పటికైనా మీరు గమనించండి, పిల్లలకు మేలే చేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు పిల్లలకు కీడు చేయనే చేయరు. ఒకవేళ పిల్లలు తండ్రికి కీడు చేసిన, పిల్లలు ఒకవేళ తండ్రిని మోసం చేసిన, పిల్లలు ఒకవేళ తండ్రిని గాయపరిచిన, తండ్రి స్వభావం పిల్లలను మాత్రము గాయపరచరు, పిల్లలకు మేలే చేస్తారు. అలాంటి తండ్రి దేవుడు కూడా తన పిల్లలకు మేలే చేస్తాడు, కీడు చేయని తెలియదు. ఆత్మీయ తండ్రి కూడా సంఘానికి ఏం చేస్తాడు? మేలే చేస్తాడు, కీడు చేయడు. మన తండ్రి కూడా మనకి ఏం చేస్తాడు? మేలే చేస్తాడు, కానీ కీడు చేయడు. కాబట్టి నా ప్రియులరా, మన తండ్రి మనకు మేలే చేస్తాడు. అందరు చెప్పండి, మన తండ్రి మనకు మేలే చేస్తాడు. సరే, ఓకే, మీ తండ్రి మీకు ఏం చేస్తాడు మీరు చెప్పండి. తండ్రి ఏం చేస్తాడు? సంపమే చేయది చెప్పండి. మీ తండ్రి ఏం చేస్తాడండి? మనకు తండ్రి ఏం చేస్తారు చెప్పండి, కొన్ని చెప్పండి. ఇప్పుడు పొద్దున్నే టీ బిస్కెట్లు తెచ్చిస్తాడు, అవునా కదా? చిన్నప్పుడు అమ్మ అంటది, వాడింకా పళ్ళు దోముకోలేదు, పళ్ళు దోమకపోతే సింహాలు పులిలు దోముతున్నాయా, తిరురా అంట. తండ్రి ఇంకా ఆడ మొదలుకొని పెళ్లి చేసేదాకా చెప్పాల. తండ్రి సొక్క తీసేయాలన్నా తండ్రి, ప్యాంటు తీసేయాలన్నా తండ్రి, జ్వరం తేలితే హాస్పిటల్కి తీసుకుపోవాలన్నా తండ్రి, ఏదైనా తండ్రి తండ్రి తండ్రి. తల్లి ప్రేమిస్తుంది, ఏది చెయ్యాలన్నా తండ్రే చెయ్యాలి. ఏమైనా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా నాన్సీ కూడా అప్పుడప్పుడు అంటారు, నేను లేకపోతే అసలు పిల్లలు ఉండరు, నువ్వు లేకపోయినా ఉంటారు, నేను లేకపోతే అస్సలు ఉండరు అంటది మా నాన్సీ.
నేనంటాను అసలు నేను లేకపోతే నువ్వే ఉండవు మే అంట. అట్టొచ్చి నువ్వు అంది అంటే అట్టొచ్చింది పొట్టిదాను. నేను లేకపోతే అసలు నువ్వే ఉండవు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియులారా, ఇప్పుడు మీరు గమనించండి, తల్లి తన కుమారుని సంకనెత్తుకుంటారు, సంకన పెట్టుకుంటారు. అర్థమవుతుందా? సంక వాడు జారిపోను మళ్ళీ ఎగ్గేసుకో, వాడు జారిపోను మళ్ళీ ఎగ్గేసుకో. తల్లి తల్లి ఎత్తుకునేది. కానీ మీరు గమనించండి, తండ్రి భుజాల మీదకి ఎత్తుకుంటాడు. ఒక ఆమె నేను అల్లు ఫాదర్లు అందరూ కొట్టండి సపోర్ట్లు చూద్దాం. ఎందుకు గన్నమో వీళ్ళందరూ అనుకుంటుంటే నువ్వు ఒకటి ఫాదర్ డే ఒకటి అన్నట్టుండ్రా. ఏమండి చెప్పండి గట్టి, ఫాదర్స్ అందరూ వస్తారు హల్లెలూయా. సరే మీరు చెప్పండి, స్త్రీలందరూ చెప్పండి గట్టి హల్లెలూయా. రైట్. తండ్రి ఏం చేస్తాడంటే భుజాల మీదకి ఎత్తుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే తల్లి ఎత్తుకుంటే తల్లి ఎత్తుంటాడు కుమారుడు. అంటే తల్లి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను చూసినంత వరకు నా ఎత్తును ఉంటే చాలు, నేను చూసిన ప్రపంచం నువ్వు చూస్తే చాలు, నా లెవెల్లో నువ్వు ఉంటే చాలు. దాని అర్థం తండ్రి భుజాల మీదకి ఎత్తుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే నేను నలిగిపోయాన్న నిన్ను పైకి లేపుతాను అని అర్థం. హల్లెలూయా. అది తండ్రి గుణం. నేను చూడనిది కూడా నువ్వు చూడాలి. నేను ఎంత ఆశీర్వదించబడ్డానో దానికంటే ఎక్కువ నువ్వు ఆశీర్వదించబడాలి. నాకంటే నువ్వు ఎత్తుగా పెరగాలి. నేను నలిగిపోయన్నా నిన్ను పైకి ఎత్తుతాను, నిన్ను పైకి లేపుతాను, నిన్ను హెచ్చిస్తాను అని దానికి భావం. కాబట్టి ప్రియులరా, తండ్రి ప్రేమ తక్కువ కాదు. ఏది చేయాలన్నా కూడా తండ్రి ఒక బడి ఫీజు కట్టాలంటే ఎవరు బాధ? తల్లి బాధ, తండ్రి బాధ? తండ్రి బాధ. మా జేమ్స్ అడిగితే చెబుతున్నారు పాపం. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా ప్రియులరా, సరే ఇవన్నీ తండ్రి చేస్తారు. అసలైన తండ్రి ఏం చేస్తారు? ఒక 3 మాటలు చెప్తారు. చదవండి పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 13వ వాక్యం. కీర్తనల గ్రంథం 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడును. తలపైకి తండ్రి తన కుమారుల పట్ల, అంటే తమ పిల్లల పట్ల జాలి పడుతాడు. తండ్రి స్వభావం ఏంటంటే కుమారుడు తండ్రిని ఎంత బాధ పెట్టినా మరలా వచ్చి కుమారుడు నానా ఆయన పిలిచిన సర్లే పోరా, ఏమిది పోరా అని అంటాడు. అంటే అది జాలిపడే తత్వం. మీరు చూడండి, అందరిలో ఉండదు, చిన్నాయన పెదనాయనలో ఉండదు ఆ తత్వం. నిజమా కదా నేను చెప్పిన మాటలు? మామగారుల అత్తగారులలో ఉండదు, అది చిన్నాయన శనములలో ఉండదు, స్నేహితులలో ఉండదు, ఎవరిలో ఉండదు. నువ్వు కానీ వాళ్ళని గాయపరిచావంటే ఎప్పుడు అవకాశం వస్తుందా నిన్ను పగ తీర్చుకోవాలని చూస్తారు. అయితే తండ్రి మాత్రమే గాయపరిచిండు, సరే పర్లే, నా కుమారుడే కదా, నన్నే కదా అన్నది, నా కుమారుడే కదా, నా కడుపులో పుట్టాడు కదా, వాణిలేరా అన్న. ఇంకొక మాట చెప్పనా, దావీదు సింహాన్ని చీల్చి ఎలుగుబండిని చీల్చి గొర్రెపిల్లని తప్పించినాడు, రాజ్యములు గెలిచాడు, గొలియాతును గెలిచాడు. ఇంతమందిని గెలిచినోడు తన కుమారుడు దగ్గర ఓడిపోయాడు. ఎంత విచిత్రమో చూడు. అబ్షలోము దగ్గర దావీదు నిలబెడితే రాజ్యాలు వెనక్కి భయపడి వెళ్ళిపోతాయి, వెనక్కి వెళ్తాయి దావీదు నిలబడితే. అందుకే యోవాబు అంటాడు, రే నాయనా, సింహపు వంటి గుండె కలిగిన వాళ్ళైనా సరే వారి దగ్గరికి వెళ్ళి దావీదు అంటే దిగులు పడి చచ్చిపోతారంట. ఎంత అద్భుతమైన మాట. సువర్ణ అట్నే బెత్తరు చూపు చూస్తుంది కానీ ఏంది అడ చూస్తున్నావు, ఏంది ఈ మధ్య మొహం డల్ అయిపోయిందనా? తిరుగుడు ఏం చేద్దాం, 5 సార్లు తిరిగి ఎండలకు తిరిగి తగ్గి డల్ అయిపోయింది. డాన్స్ అడుగుతుండే, ఎవరు నువ్వు అని అడుగుతుంది. ఎండలకు తిరిగి 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 మొత్తం మీద అర్బన్ కాలేజ్ చర్చ అయిపోయి లోపల దావ అయిపోయేటట్టు. ఇప్పుడే నన్ను ఫోటో తీసి పెట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందండి? దావీదు పేరు చెప్తే సింహపు వంటి గుండె కలిగిన వాళ్ళైనా దిగులు పడి చచ్చిపోవాలంతే.
సింహం వస్తుందంటే దావీదు నిలబడ్డాడంటే పటాపచ్చలై పారిపోవాలి. రిల్లరా, అట్లాంటి దావీదు కడుపున పుట్టిన అబ్షలోముకు భయపడి పారిపోతుందంట. అని అంటాడు, చూసావా, సింహాన్ని చీల్చిండు, ఎలుగుబండిని చీల్చిండు, గొలియాతును చంపిడు, రాజ్యాలను పారదోలిన అంత చెప్తుంటే మా నాయన చూడు నా దెబ్బకు పారిపోతాను చూడు అన్నాడు అబ్షలో. రండు రే, నువ్వు కుమారుడు కాబట్టి నీ మీద జాలి చూపుతున్నాడు రా అని అన్నాడు. చెప్పండి గట్టిగా. అంతే కదండి, గబక్కున కుమారుడు కొట్టిన తండ్రి గబక్కున కొట్టడు. అదే తండ్రి ప్రేమ, జాలి పడుతాడు. పరిశుద్ధ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడు గురించి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు, ఆ మాటలు మీరు చదివేటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు రావలసిన ఆస్తిని పంచిపెట్టమని అడిగి తీసుకున్నాడంట. వాడు బాధ తట్టుకోలేకుండా తన ఆస్తిని పంచిపెట్టేశాడు. మీరు జాగ్రత్తగానండి, తన బాధ తట్టుకోలేకుండా ఆస్తిని మీరు గమనించండి. ఒకని దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి కుమారుడు నా ఆస్తి నాకు పంచిపెట్టు అని చెప్పిన వెంటనే పంచిపెడతారా పిల్లలకి తల్లిదండ్రులు ఆస్తి పంచిపెడతారా? ఇప్పుడు పెళ్ళైనాకనే పంచిపెట్టరు. పెళ్ళైన ఎందుకురా, కుటుంబం విడిపోకూడదురా, కుటుంబం విరిగిపోకూడదురా, మనందరం కలిసి మెలిసి ఉంటాం, అదేరా మనకు మంచిదే అని కుటుంబాన్ని విరగనివ్వరు. అర్థమైందండి? వాడికి పెళ్లి కాలప్పుడు, పెళ్లి కానప్పుడు వాడు ఆస్తి నాకు పంచిపెట్టు అని చెప్పిన వెంటనే పంచిపెట్టు ఉంటాడు. తండ్రిని గాయపరిచి బతిమలాడి తండ్రిని ఏడిపించి దుఃఖపడి ఇంకా తండ్రి ఇంకా ఓర్చుకోలేకుండా వీడితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, ఎట్టన పోరని చెప్పేసి తన ఆస్తిని పంచిపెట్టేశాడు. కానీ పంచిపెట్టిన తండ్రికి మాత్రం హృదయంలో బాధ, అయ్యో నా కుమారుడు నాకు దూరం అయిపోయాడు, అయ్యో నా కుమారుడు దూరం అయిపోయాడు, అయ్యే నా కుమారుడు దూరం అయిపోయాడు, బాధ. నా ప్రియులను మీరు గమనించండి, దూరదేశం వెళ్ళాడు, దుర్వ్యాపారం చేసుకున్నాడు, ఆస్తినంతా నష్టపరుచుకున్నాడు, లేనిపోని అలవాట్లకు బానిసడు అయిపోయాడు. ఉన్న వాళ్ళందరూ కూడా అతను విడిచి వెళ్ళిపోయేశారు. తినేదానికి తిండి లేని పరిస్థితి. ఆ దేశంలో పందులు మేపుతున్న వాడి దగ్గరికి వెళ్ళి పనికి చేరాడు. పందులు తినే పొట్టైనా తిందామని ఆశపడ్డాడు, కానీ ఆ పొట్టు కూడా దొరకలేదు. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఆ చిన్న కుమారుడు, నా తండ్రి దగ్గర అనేక మంది పని మనుషులకు సమృద్ధిగా ఆహారం ఉంది కాబట్టి నేను లేచి బయలుదేరి నా తండ్రి దగ్గరికి వెళుతాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ కుమారుడుగా ఉండుటకు నేను అర్హత కోల్పోయినాను, నీ కుమారుడుగా ఉండుటకు నాకు ఇప్పుడు అర్హత లేదు గనక నీ దగ్గర ఉన్న పని మనుషులలో ఒకడుగా నేను పని చేస్తానని చెప్తానని చెప్పి బయలుదేరుతున్నాడు. పిల్లరా, తండ్రి ఎప్పుడైతే కుమారుడు వెళ్ళిపోయాడో అప్పటి నుండి తండ్రి కళ్ళు మరలా నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. గమనించండి, కొన్ని సంవత్సరాలు అయిపోయింది, తలకాయ అంతా చిప్పిరికి మారిపోయింది. ఏమండి, 4 రోజులు అన్నం తినకపోతే ఎట్లా ఉంటుంది వాడి మొహం? కొన్ని సంవత్సరాలు తిండి లేదు, బాగా బలంగా ఉన్నవాడు సన్నగిల్లిపోయాడు, చినిగిపోయిన వస్త్రాలు వేసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉంటుంది మాట, ఇంకా దూరంగానే ఉన్నప్పుడే తండ్రి అతన్ని చూచి అతని మీద జాలిపడి, హల్లెలూయా. మన బైబిల్లో కనికరపడి అని ఉంటది. అయితే తర్జుమాలో ఏమని ఉంటదంటే తన కుమారుడి మీద జాలిపడి. తండ్రి, నువ్వు ఎన్ని మార్లు తండ్రిని గాయపరిచినా తండ్రి నీ మీద జాలి చూపుతూ ఉంటాడు. హల్లెలూయా. శిక్షించని నిన్ను నీ మీద జాలి చూపుతాడు ఆయన. కొన్నిసార్లు మనం కూడా తండ్రిని బాధ పెడుతున్నప్పుడు, తండ్రిని గాయపరుస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ తండ్రి అప్పటికప్పుడు ఒకవేళ కోపం వచ్చి కొన్ని మాటలు మాట్లాడినా తర్వాత మరలా నా కుమారుడే కదా తన మీద జాలి చూపుతాడు, తన పిల్లల మీద జాలి చూపుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే తన బిడ్డల మీద జాలి చూపుతాడు. హల్లెలూయా. రెండవదిగా ఏం చేస్తాడు? చదవండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. తండ్రి తనకు ఇష్టమైన కుమారులను గద్దించును, తల పైకెత్తాడు,
రెండవదిగా తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలను గద్దించును. ఇప్పుడు తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తేనే ఆయన తండ్రి, గద్దించకపోతే చెప్పాలి. ఇప్పుడు నేను ఈ మార్గం కూడా వెళ్ళిపోతున్నా, ఎవడో ఒకడు పనికిరానోడు అక్కడ కూర్చొని బీడీ తాగుతున్నాడు. ఎమ్మటే నేను చూసి, ఏంట్రా దుర్మార్గుడా, బీడీ తాగుతున్నావా నువ్వు, ఎంత ధైర్యమురా నీకని పెట్టిమని సంపక పెట్టిస్తానండి. నేను ఇస్తున్నా. ఎందుకని? అసలు వాడికి నాకు సంబంధం ఏంటి? వాడిని నేను ఎందుకు గద్దించాలా? ఓకే, ఇదే గాని మన పిల్లలు ఎవరైనా ఇదే స్థలంలో పోయి కూర్చుంటే నేనేం చేస్తాను? ఎగ్గిసి తన్నితే బాల్లో పడతారు. రెండో తన్ను కూడా ఊపురుతూ ఉండు, నేను తన్నితే. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే తండ్రి కాబట్టి బాధ్యత. స్తోత్రం చెప్పండి గట్టిగా. తండ్రి గద్దించాలి. తండ్రి కాకపోతే ఇంకెవడు గద్దిస్తాడు? కొన్నిసార్లు మాకు నాన్నగారి ప్రేమ దొరకలేదని చాలా బాధపడేవారు. ఎందుకంటే నాయన ఎప్పుడు మమ్మల్ని గద్దిస్తూనే ఉంటాడు కదండి, ఇప్పటి వరకు కూడా గద్దిస్తూనే ఉంటాడు. ఏది కూడా ప్రేమగా చెప్పడు, ఏది కూడా ప్రేమతో చెప్పడు. కొంతమంది పిల్లలు తన తండ్రితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాధ. మాకు లేదే ఈ భాగ్యం, తండ్రితో కొంచెం సరదాగా మాట్లాడే అవకాశం మాకు లేదే అని చెప్పి చాలా బాధపడు. కొన్నిసార్లు అమ్మ దగ్గర అడిగేవారు, ఏంటంటే అమ్మా మేమంటే అసలు నాయనకి నచ్చదా అని అడిగేవారు. అప్పుడు అమ్మ చెప్పొద్దరే, మీరంటే నాయనకి పిచ్చి ప్రేమ. మనము ప్రారంభ దినాలలో 300 రూపాయలు జీతం మీ నాయనకి, 100 రూపాయలు బాడీకి కట్టాల, 100 రూపాయల ఇంటికి జరపాల, ఒక నెలకి 100 రూపాయల్లో సేవ చేయాలి. పండగలు వచ్చినప్పుడు కనీసం కొంచెం బట్టలు తీర్చేదానికి కూడా మీ నాన్న దగ్గర డబ్బులు ఉండవు. అది రేపు పండగ అంటే గబగబన ఈరోజు పని చేసుకొని ప్రార్థన అయిపించుకొని ఇంటికి వచ్చి పనికి వెళ్తారు. ఏ పనికి వెళ్తారంటే ఈ కాలువలు శుభ్రం చేసే పనికి వెళ్తారు, సెప్టీ ట్యాంకులు తీసే పనులకి వెళ్తారు. ఆ పనులకి వెళ్ళి రాత్రంతా పని చేసుకొని ఆ కూలి ఉదయం వచ్చేటప్పుడు ఆ కూలి తీసుకొని వస్తాను, మీకు 4 జతలు బట్టలు తెస్తాడు. ఆ బట్టలు మీకు వేసి చూసిన తర్వాత మందిరానికి వెళ్తారు రా పరిచర్కి మీ నాయన అని చెప్తారు. అరే మీరు ఈరోజు ఏమని చూసుకుంటున్నారు మీ పిల్లల్ని? ఈరోజు నువ్వు జుబ్బా వేసుకుంటున్నావు, చిన్న వయసులోనే మీ నాయన నీకు జుబ్బాలు గుట్టించి వేసి అందం చూశాడు రా మిమ్మల్ని అని అంటారు. చిన్నప్పుడే పోలీసు వస్త్రాలు వేసాడు రా మీకు. నువ్వు వేయిన జీన్స్ ప్యాంట్లు లేవురా, ఇప్పుడు వేయట్లేదు నువ్వు, ఇంకా నువ్వేం జీన్స్ ప్యాంట్ అట్లాంటి ప్యాంట్లు వేసాడు రా నీకు అప్పట్లోనే నాయన. మరి ఎందుకమ్మా ఎప్పుడు చూసినా గద్దెత్తాడు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గద్దించే తప్పితే, తిట్టే తప్పితే ప్రేమ మాట్లాడిన రోజు అంటూ మాకు గుర్తు లేదని అంటే అమ్మ చెప్పద్ది, మీరంటే ఎక్కువ ప్రేమ కాబట్టి మిమ్మల్ని గద్దిస్తున్నాడు రా. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి తన కుమారుణ్ణి గద్దిస్తాడు. ప్రేమ ఉంటేనే గద్దిస్తాడు. తండ్రి ఏం చేస్తాడంటే, 1 జాలి చూపుతాడు, 2 గద్దిస్తాడు. ఆత్మీయ తండ్రి కూడా సంఘములో పొరపాట్లు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు? ఆత్మీయ తండ్రి గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తాడు? కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారులే, మీరు ఏం చేసినా ఎట తిరిగినా ఏ పనికిరాని పనులు చేసినా కూడా దేవుడు మిమ్ములను అబ్రహాము ఆశీర్వదించినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటే ఆమేన్ హల్లెలూయా అనే సేవకులు ఉన్నారులే. కానీ మన ఉపదేశం అది కాదుగా, మన గద్దింపు అది కాదుగా, మన హెచ్చరికలు అది కాదుగా. తప్పుని తప్పుగా ఎత్తి చెప్పేది కదా మన ఉపదేశం. ఉన్నది ఉన్నట్లు చెప్పటం కదా మన ఉపదేశం.
చాలా మంది ఏమనుకుంటారంటే దయన్న ఎప్పుడు కోపంతోనే ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి తిడతానే ఉంటాడు. మిమ్మల్ని తిట్టి నాకేం లాభం మీరు చెప్పండి? మిమ్మల్ని తిట్టేదాన్ని బట్టి నాకు నష్టం తప్పితే లాభం లేదు. తెలుసా మీకు అది? మిమ్మల్ని పొగిడినాను అనుకో 500 1000 రూపాయలు అవుద్ది, తిట్టాను అనుకో 500 200 అవుద్ది. అన్నం చేస్తారని చెప్పారు, వచ్చే వారం అన్నం చేస్తారు మీకు అని. ఎక్కడ కాదులే, మళ్ళీ మీరు ఎవరబ్బా అనుకున్నారు, ఎడగాదు. నేను కూడా సరేలే వస్తానులే అన్న. ఆ రోజు వాక్యంలోనే ఏదో ఒక మాట చెప్పాను, ఆమెకు తగిలింది. సరే ఆ ఇంటికి పోతే మరి చేయగడుకుంటుంటే ఏంది పాస్టర్ గారు అన్నది. అదే భోజనం నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పలేదు అన్నది. అప్పుడే ఏమని చెప్పా, ఇప్పుడని కదా చెప్పింది అంటే, అట్టగాదు లెక్క, ఈరోజు నేను చెప్పలేదుగా అంటాను. ఉత్తదే. ఎందుకంటే ఆమెని ఉత్సాహపరిచే మాటలు నేను చెప్పలా, ఆమెను గాయపరిచే మాటలు చెప్పి. అది ఎముకిరిగింది. నువ్వు పుత్తూరు కట్టుకుపోతే ఏం చేస్తావు తెలిసిన? వాడు ఇంకా ఎర్రగొట్టి సరి చేసి కడతాడు. నిజం. కిషోర్ అన్నా, నిజమే కదా? ఇరిగింది, కొంచెం ఇరిగింది, దాన్ని బాగా ఎరగొడతాడు. ఓరే నాయన, ఇరిగిందని ఏడపోతే మళ్ళీ అవునా కదా? ఆ చెప్పోళ్ళకి అందరికి మళ్ళీ ఎర్రగొట్టి మళ్ళీ కడతాడు. ఎందుకంటే పరిపూర్ణమైన స్వస్థత కొరకు. చావకుడు కూడా నిన్ను గాయపరిచింది ఎందుకంటే నేను బాధ పెట్టాలని కాదు, నేను ఏడిపించాలని కాదు, ఆ గాయము సరిచేయబడాలి. హల్లెలూయా. గద్దిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? రెండవది గద్దిస్తాడు. మూడవ మాట సామెతల గ్రంథం 13:1. తండ్రి శిక్షించును. నెంబర్ 3, తండ్రి శిక్షిస్తాడు. నా ప్రియులారా, మనము మన పిల్లలను శిక్షించకపోతే ఇంకెవరు శిక్షిస్తారు? తల్లపైకి ఎత్తండి. తండ్రి పని ఏంటండి? పిల్లలు తప్పు చేస్తే తండ్రి పిల్లలను శిక్షించాల. అప్పట్లో ఇంటింటికి సూర్లు ఉంటాయి, సూరుకు ఒక మెల్లి ఉంటుంది అప్పట్లో. నిజం. ఇప్పుడు ఆ మెల్లిళ్ళు లేవు, ఎందుకంటే వీళ్ళు కొడుతున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ఇప్పుడు ఆ మెల్లిళ్ళు లేవు. చితగ్గొట్టేవాడు మా నాయన. ఒకరోజు అమ్మ ఏం చేసిందంటే కర్రలన్నీ దాచిపెడితే కేబుల్ వైర్, అప్పట్లో కేబుల్ వైర్, ఈయన మెల్లిలన్నీ చూసి ఏది లేదని చెప్పి ఆ వైర్ తెచ్చి బాగా చుట్టి బాగా గట్టిగా చేసి కర్రలాగా చేసి మోకళ్ళు ఏంట్రా అని ఏపించి 2 చేతులు పైకెత్తమని కొడితే, అబ్బా మాకు బ్రహ్మదేవుడు కనపడ్డాడు. మేమే చెప్పాం, అమ్మ మెల్లి ఎక్కడుందో ఎత్తి అమ్మ అని చెప్పిన. మెల్లన్న ఇరిగిపోతే ఆగేవాడు, ఇది ఇరగట్లే తెగట్లే. చూసి రోజు శిక్ష ఎట్టబడిందో. మెల్లన్న ఇరిగేదాకా కొడతాడు, ఇరిగిందంటే ఇది ఇరగట్లే తెగట్లే. మేమే చెప్పామా మెల్లెత్తుకొచ్చి మెల్లి తెచ్చి అమ్మ. ప్రిల్లరా, మేమున్న స్థలము స్లమ్ ఏరియా, జేమ్స్కి తెలుసు. మేము అక్కడే ఉన్నాం. అది భయంకరమైన స్లమ్ ఏరియా. అంటే పిల్లలు విచ్చలవిడిగా తయారయ్యే స్థలం మేముండేది. వాళ్ళ నోట్లో వస్తేనే బూతు మాటలు, భయంకరమైన అలవాట్లకు బానిసలై ఉన్న స్థలం. మా నాన్నగారికి చాలా మంది చెప్పారు ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉండబాకు, ఇక్కడ ఉంటే నువ్వు సేవ చేయలేవు, పిల్లలు చెడిపోతారు, సేవ చేయలేవు. ప్రియులారా, నాటి నుండి నేటి వరకు అదే స్థలంలో ఉన్నాం. దేవుని కృపలో నాన్నగారికి ఇచ్చిన 3 దేవుని పరిచర్యలో ఉన్నాం. హల్లెలూయా. ఇంటికి వచ్చిన అల్లుడు సేవకుడే. స్తోత్రం చెప్పలే గట్టి. కుటుంబ సమేతంగా దేవుని పరిచర్య చేస్తున్నాం. ఎట్లాగయ్యానంటే ఆ దినము ఆ శిక్ష మమ్మల్ని సరిచేసింది. హల్లెలూయా. ఖచ్చితంగా పిల్లలను మనము శిక్షించాల. కొన్నిసార్లు ఆత్మీయ తండ్రి కూడా మనల్ని శిక్షిస్తున్నప్పుడు కొన్నిసార్లు బాధ కలుగుతుంది మనకి. అయితే మీకు తెలుసా, ఆ గాయాలే, ఆ శిక్షే మనలను ఆశీర్వాదిస్తుంది.
ఆశీర్వాదకరంగా మారుస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి క్లుప్త వివరములను వినికిడిలో ఫలభరితముగా మార్చును గాక. ఇక మీదట చెప్పబోయే మాటలను అత్యధికముగా మార్చును గాక. తండ్రి ఏం చేస్తాడని చెప్పాం కదా. అసలైన తండ్రి ఏం చేస్తాడు? 1 జాలి పడతాడు, 2 గద్దిస్తాడు, 3 శిక్షిస్తాడు. పిల్లలు ఏం చేయాలి? చదవండి. సామెతలు 4:3 చదువు. మొదటిగా సామెతలు 4:3. నా తండ్రికి నేను కుమారుడిగా ఉండాలి. ఎవరు ఆ కుమారుడు? తండ్రి జాలి చూపుతాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. ఆ తండ్రి నేను కుమారుణ్ణి అనబడిన యోగ్యత, అర్హత నేను పొందాలంటే నేనేం చేయాలి? చదవండి, కొన్ని మాటలు చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11 చదువు. ఒకటి చదువు, 10:1. బా, ఏం మాట కదా పౌలు. 1 కుమారులు తండ్రిని సంతోష పెడతారు. చెప్పండి గట్టిగా. కుమారులు తండ్రిని. నేను ఇంచుమించు 14-15 ఏళ్ళ నుంచి ప్రయాసపడుతున్న నాయన్ని సంతోష పెట్టాలి. నా వల్ల కావట్లే. ఎంత పెద్ద పరిచయం చేసినా చేసినలే పెద్ద పెట్టు. ఒకరోజు నేను నాయన ఒక మ్యారేజ్కి వెళ్ళాలంటే నాయన కారు తోలుతుంటే పక్కన కూర్చున్నాను. ఎక్కడైనా అడిగాడు, పలానా స్థలంలో లొకేషన్ ఆన్ చేయన్నాడు. లొకేషన్ ఎట్ట పోవాలి అన్న. ఎట్ట పోవాలరా అన్నాడు. ఎట్ట పోవాలి? లెఫ్ట్ లో పోవాలన్నా. వద్దు, నేను రైట్ లో పోతాను. ఎట్ట పోయిండు. నేను మౌనంగా ఉన్నా. సరే అని చెప్పేసి లొకేషన్ ఆన్ చేయను. ఆన్ చేసిన. లొకేషన్ ఆన్ చేస్తే వాడు 1 వే చేసింది. నాకేం తెలుసు? అది బ్లాక్ చేసి రోడ్ నాకు తెలియదు. ఎటు చూపిస్తుందంటే ఆడదా టేక్ డైవర్షన్ వేసిన. అట్ట పోతావు, నో ఎంట్రీ నేషన్. నీకు ఫోన్ కూడా చూడండి, నీకెందుకు ఆ ఫోన్ అన్నాడు. చూసి అబ్బా, అసలు నాయంత అస్సలు ఆయన సంతోష పెట్టలేదు. ఇంకెవరు ఫోన్ చేస్తారు గబక్కన. అడిగిపో, వాళ్ళు ఉంటారు, అది ఎత్తరు, తీసుకురా అంటాడు. ఆడంటే ఏడా, వాళ్ళంటే ఎవరు, అదంటే ఏది? మళ్ళీ అడగకూడదు. మళ్ళీ అడిగితే అబ్బా మీరు బతకటం వేస్ట్ రా అంటాడు. మీరు ఎందుకురా బతకడం, అది కూడా తెలియకుండా అదంటే ఏది అనలేము. పాపం నాయనకి జేమ్స్ కూడా ఒక రోజు కారు తోలాలని పోయిండు. నేను నీ కారు ఈయన కానీ కూర్చో పక్కలో అన్నాడు. నిజం, అవునా కదా జేమ్స్? నాకు అనిపిస్తుంది, ప్రభువా ప్రాణం పోయే లోపు నాయన ఒకసారి సంతోష పెట్టాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నాయన దగ్గర వెళ్ళి ఎర్ర సముద్రం చీల్చి వచ్చినా నాయన అన్న కూడా, ఓ చీల్చిన పో అంటాడు. హల్లెలూయా. అంటే కుమారుడు తండ్రిని సంతోషపట్టుట కొరకై తాపత్రయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని సంతోష పెట్టుట కొరకే 33.5 సంవత్సరములు భూమి మీద జీవించినాడు. తండ్రిని కుమారుడు సంతోష పెట్టాలి అని అంటే కుమారుడు ఏం చేయాలి? చదవండి, యోహాను రాసిన 3వ పత్రిక. సరే 4 చదువు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. తండ్రికి సంతోషం ఏంటి చెప్పాలా? తండ్రికి సంతోషం ఏంటి? మన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అన్నదాని కంటే వేరొక ఎక్కువైన సంతోషము లేదు. మన పిల్లలు సత్యములో నడవాలి. సత్యములు అంటే దేవుని వాక్యములో నడవాలి, వాక్య ప్రకారము నడవాలి, వాక్యమును అనుసరించి నడవాలి,
వాక్యమును పట్టుకొని నడవాలి. వాక్య ప్రకారమే మన జీవితమును మలుచుకున్నప్పుడు పరమ తండ్రి సంతోషపడతాడు. ఒక ఈ లోక సంబంధమైన తండ్రి నువ్వు రూపాయలు తెచ్చిస్తే సంతోషపడతారు. ఆయన అట్టటోడు కాదు. వయసు వచ్చినామంటే పోనరా హైదరాబాద్కి, పంపియండ్రా డబ్బులు, నువ్వు ఎట్టన్నా తిరుగు, నాకు పంపి డబ్బులు అనేవాళ్ళు లేరా? మీరు మౌనంగా ఉండేది చూస్తే లేనట్టున్నారు. మరి చెప్పు కిరణ్, నువ్వు కానీ చెప్పు. లేనిపోయిన అలవాట్లన్నీ నేర్చుకుని వస్తాం. నిజమా అబద్ధమా మోసన్నా? ఈ లోకపు తండ్రి చెప్పే మాట అది. వెళ్ళండి బెంగళూరు, వెళ్ళండి హైదరాబాద్, వెళ్ళండి, వెళ్ళండి, నెలలకు డబ్బు పంపించండి రా చాలు. కానీ పరమ తండ్రి, ఈ ఆత్మీయ తండ్రి అట్లా సంతోషపడే వాళ్ళు కాదు. మీరు సత్యమును అనుసరించి కొనుచున్నారు అన్న మాట కంటే మాకు వేరొక సంతోషమే లేదు. మీరు దేవుని మాటను అనుసరించి నడుచుకుంటున్నారన్న సంతోషం కంటే వేరొక సంతోషం లేదు. నాన్నగారు అంటారు, మీరు కోడిగుడ్డంత బంగారం తెచ్చి నా చేతిలో పెట్టి నాకు సంతోషం లేదు, కానీ మీరు దేవుని వాక్యంలో మంచి సాక్ష్యము కలిగి ఉన్నారు అనేదే నాకు గొప్ప సంతోషం అని అంటారు. పదే పదే చెప్తుంటారు నాన్నగారు అమ్మ. కాబట్టి తండ్రి కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు. నెంబర్ 1. నెంబర్ 2, మత్తయి సువార్త 26:39. నీ ఇష్టమే నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు అన్నారు, తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్టము నెరవేర్చబడాలి. కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తము? పిల్లల్ని కన్న వెంటనే పిల్లల మీద కొన్ని ఆశలు పెడతాం కదా, అవునా? కదా, పెట్టుకుంటామా లేదా? జేమ్స్, నీ పిల్లల మీద ఏం ఆశ ఉందో చెప్పు చూద్దాం. ఒకడు పనిమలర్ కాలేజీలో, ఒకడు సత్యభామ. ఏం చేయాలని ఆశ ఉంది చెప్పు? ఒకడికి అబ్బా సపట్లు కొట్టండి అక్క, కొట్టండి అక్కో, అక్క అక్కో సపట్లు కొట్టక్క, ఏదో ఆలోచన. ఒకడు నిజంగా నేర్పి త్వరలో. ఇంకొకడు వాడాడు ఫైటింగ్ చేసేటట్టు ఉండడు. ఒకడు ఫ్యాడు మంచిది, అప్రిషియేట్ చేస్తాను, సంతోషం. పౌలు జాలపాలంలో మా నాయనతో వదిలిపెడతా, ఆయన అటుపక్క శిల చెట్లలో కూర్చుంటాడు, ఈడు ఇటుపక్క కూర్చుంటాడు. ఏం చేపిస్తావు? దేవుని సేవకుడిని చేస్తావు. ఓకే, రైట్, మంచిది. ఇది పిల్లల మీద తల్లిదండ్రులకి ఉన్న ఆశలు, ఇష్టాలు. పురుషోత్తమన్న నేను అడగను, ఎందుకంటే ఆయన ఉదార్థంగా చెప్పడు జవాబు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే, తండ్రి పిల్లల మీద కొన్ని ఆశలు పెట్టుకుంటాడు, కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా నా పిల్లల మీద కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. చెన్నైలో నాన్నగారు ఉన్నప్పుడు, నాయన గారి పీరియడ్లో సేవలో చెన్నైలో పరిచయం విస్తరించి, దేవుని మహాకృపలో నేను పరిచయలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశంలో కూడా సంఘాలు స్థాపించబడ్డాయి. 2 రాష్ట్రాలలో పరిచయం విస్తరించి, నేను విశ్వసిస్తున్నాను నా కుమారుడు ద్వారా ఇంకా ఈ భారతదేశం అంతా కూడా పరిచయం విస్తరించబడాలి అన్నది అతని మీద ఆయన పెట్టిన ఆశ. ఇప్పుడు ఆ ఆశ, తండ్రి పెట్టిన ఆశ కుమారుడు నెరవేర్చాలి. అది. కొంతమంది తండ్రులు అప్పులు పెడతారు పిల్లల మీద. రేయ్, అప్పులు మొత్తం తీర్చాలి, నీకు ఒక 3 లక్షలు, నీకు ఒక 3 లక్షలు. ఇది వాళ్ళ ఆశ, ఇది లోక సంబంధమైన ఆశ. కొంతమంది, రే నువ్వు అత్త కూతురునే పెళ్లి చేసుకోవాలా, అదేనా ఆశ, నేను చచ్చిపోయినా నువ్వు చేసుకోవాలా, నేను వచ్చి చూస్తా పెళ్లి కొత్త అంటారు కొంతమంది. ఇది లోక సంబంధుల ఆశ. కానీ ఆత్మ సంబంధులు, పరమ తండ్రి, ఆత్మీయ తండ్రి ఆశ ఏంటంటే దేవుని ఉద్దేశం మీలో నెరవేర్చబడాలి. అది కుమారుడు తండ్రి చిత్తమును నెరవేరుస్తాడు. 3వ మాట చెప్పనా? 3వదిగా, తండ్రి
తండ్రి కొరకు తన జీవితాన్ని అప్పగించుకుంటాడు కుమారుడు. తండ్రి చిత్తము కొరకు తన జీవితాన్ని అప్పగించుకుంటాడు. మీరు గమనించండి, సిలువలో యేసుప్రభు చివరిగా పలికిన మాట, నా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. ప్రాణ, ఆత్మ, శరీరములు పరమ తండ్రికి అప్పగించాలి. వాడే నిజమైన ఆత్మీయ కుమారుడు, కుమార్తె. ఈ ఫాదర్స్ డే దినమున అసలైన ఫాదర్ గురించి, స్పిరిచువల్ ఫాదర్ గురించి పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడాడు. మీ లోక సంబంధమైన ఫాదర్స్, తండ్రులు ఎన్నో విషయాలు మీ కొరకు చేశారు. అయితే ఈ పరలోకము పరమ తండ్రి నీ మీద జాలి పడుతాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను శిక్షిస్తాడు. నువ్వు ఆ తండ్రి కుమారుడు అంటే నువ్వేం చేయాలి? ఆ తండ్రిని ఒకటి, సంతోష పెట్టాలి. 2, ఆయన చిత్తము నెరవేర్చాలి. 3, ఆయనకు అప్పగించుకోవాలి. ఈ 3 అనుభవాలు ఉన్నప్పుడు నిత్యంగా తండ్రికి కుమారుడికి ఉన్న బంధము పెంపొందించబడుతుంది. మన జీవితాల తద్వారా ఆశీర్వదించబడుతుంది. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.